నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయింపు. ఒంగోలులో పట్టపగలు బార్బర్ దారుణ హత్య. మద్యం మత్తులో నిందితుడు దాడి చేశాడని వెల్లడించిన తాలూకా సీఐ విజయ్ కృష్ణ. మావిగన్ అంటూ జగన్ ప్రేలాపనలు చేస్తున్నాడని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం. పిచ్చివాడి మాటలు పట్టించుకోవద్దని మీడియాకు సూచన. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబు తనిఖీ చేశారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు, విధులు ఏంటి, ఎంతకాలం నుండి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. సుమారు గంటకు పైగా కలెక్టర్ షరాబ్ రూమ్, ఎగ్జామినర్ రూమ్, డిఈ ఛాంబర్స్, రెవెన్యూ సెక్షన్, సిటిజన్ చార్ట్, జనన మరణ విభాగం, అకౌంట్స్ విభాగంలో తనిఖీలు చేశారు. పట్టణ ప్రణాళిక విభాగంలోని ఉద్యోగుల వద్దకు వెళ్లి మీరు చేస్తున్న పని ఏమిటి అని ఆరా తీశారు. వారి నుండి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ కింద ఇంతమంది పనిచేస్తున్నారు, పని లేకుండా ఇంతమంది సిబ్బంది ఎందుకు అని కమిషనర్ వెంకటకృష్ణయ్యను ప్రశ్నించారు. డేటా సెంటర్కు ప్రజల నుండి రోజుకు ఎన్ని కాల్స్ వస్తున్నాయని నలుగురు సిబ్బందిని ప్రశ్నించగా వారు నీళ్లు నమలడంతో అసహనం వ్యక్తం చేశారు. అసలు ఫోన్లు పనిచేస్తున్నాయా అని స్వయంగా రిసీవర్ తీసుకొని డేటా సెంటర్కు వచ్చి కాల్కు సంబంధించి పని అయిందా తెలుసుకోమని ఆదేశించారు. సంబంధిత వ్యక్తి తమ ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయని వాటిని నియంత్రించలేదని సమాధానం చెప్పారు. సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లుగా రిజిస్టర్లో ఎందుకు రాశారని సిబ్బందిని నిలదీశారు. మళ్లీ తాను త్వరలో తనిఖీలు చేస్తానని, సిబ్బంది పనితీరులో మార్పు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్టార్టింగ్ లో అందరికి కమ్యూనికేట్ చేస్తాము. ఇక్కడ వచ్చేటప్పటికి నలుగురు ఏం చేస్తారు, యూట్యూబ్ చూస్తారా. మరి కాల్స్ అయ్యిందిలో ఒక కాల్ వచ్చింది, ఒక డేలో ఇవాళ ఒకటే వచ్చింది, అది ఒకటే వచ్చింది. ఒకటి వస్తే నలుగురు ఇక్కడ ఏది ఎక్కడ మీకు ఆన్లో ఎక్కడ ఉందో, ఇప్పుడు ఆన్లో ఉందా ఇది? ప్రజలు ఎందుకు చేయట్లేదు? మనం పబ్లిసిటీ ఇవ్వలేదా? మరి చేసినప్పుడు ప్రజల్లో అనేక సమస్యలు ఉంటాయి కదా, ఎందుకు చేయట్లేదు? మనం నేను కూడా చెక్ చేస్తాను సార్. నేను ఉదయం టోల్ ఫ్రీ నెంబర్ చేసి ఒక పని చేయలేదు, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయించాను. వెళ్ళట్లేదు ఆన్సర్ చేయండి సార్. మరి వెళ్తుందా లేదా? వెళ్తున్నప్పుడు ఒక నెంబర్ చేయండి, ఒక నెంబర్ చేయండి సార్. మీరు కంప్లైంట్ ఇచ్చారా సార్? మన 28 రీజన్ కొండయ్య బంక్ దగ్గర మాంటిసోరి స్కూల్ దగ్గర ఉన్న కుక్కలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారా సార్? సార్ వచ్చారు ఎవరన్నా? సార్ వాళ్ళు కలిసారు సార్. ఒక్క నిమిషం లైన్లో ఉంది సార్. డాగ్ వెహికల్ వచ్చినప్పుడు తీసుకెళ్తాం. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజులు అవుతుంది సార్ మీకు చెప్పేవాళ్ళు? మా వాళ్ళు 20 రోజులు. అది ఆయనతో రిజాల్వ్ అయితేనే మీరు ప్రాబ్లం సాల్వ్, లేదంటే కనుక ప్రాబ్లం అట్లాగే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సాల్వ్ అని చెప్పిన దానికి మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మీరు చేయాలి.
మీకు మా పలానా రోజు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఇప్పుడు మన డీ గారు ఎట్లా మాట్లాడి పలానా రోజు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ కంప్లైంట్ రిజాల్వ్ అయిందా లేదా, మీకు సాటిస్ఫై అయ్యారా, ఆ కంప్లైంట్ రిజాల్వ్ అయిందా అని చెప్పేసి అడిగితే వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ వస్తుంది. అది మీరు ఇక్కడ రాయాలి ఫీడ్బ్యాక్. అర్థమైందా మీకు? అందరికీ చెప్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా యూ హ్యావ్ టు డైల్ దెమ్ బ్యాక్. వాళ్ళిద్దరే ఏం చేశాను? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా ముక్కవానిపల్లె గ్రామంలో 4.55 లక్షలతో ప్రతిపాదించిన 3 పనులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కూడా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం వీటిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. వీబీజీ రామ్జీ పథకాన్ని సైతం రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2 ఏళ్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఉపాధి హామీ పథకం అమలును జాతీయ స్థాయిలో పనితీరు మెరుగుపరచడంతో కేంద్రం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించింది. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కమిషనర్ కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆదేశించారు. అసలైన అడుగు వేయబోతున్నాం. పథకం కింద చేపట్టనున్న పార్క్ బాండ్ నిర్మాణానికి వేతన జీవులైనటువంటి మన రైతు సోదరులకి, శ్రామికులతో కలిసి మన ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం నిర్వహించున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నీటి భద్రత దిశగా గ్రామీణ భారతదేశపు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో మనందరం పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. అలాంటి చాలా చాలా శక్తివంతమైన వారు. అలాగే శంకుస్థాపన అనంతరం పర్యావరణ ఉపాయాల కల్పన అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ పద్ధతికి మరియు సుస్థిర అభివృద్ధికి కొత్త భాష్యం చెప్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిత్ మిషన్ వీబీజీ రామ్జీ పథకం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ బన్సాల్జీ ఐఏఎస్ టు కైండ్లీ గివ్ ద ఇనాగరల్ అడ్రస్. Thank you, sir. Thank you very much. एक दिन में मोदी जी के नेतृत्व में सभी राज्यों में विकसित भारत जी राम जी योजना लागू हो गई है. 50,000 जगह से ज्यादा 5 लाख से ज्यादा लोगों को पहले दिन ही रोजगार मिला है. मैं एक बार फिर देशवासियों को बधाई देता हूँ. మిత్రులారా, ఈ పథకం మొదట్లో ప్రారంభించినప్పుడు యూపీఏ హయాంలో ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశంలో ఉన్న సందర్భంగా ఒకే రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ దేశంలో ఉంటున్న ప్రతి గ్రామంలో కూడా వీబీజీ రామ్జీ పథకం ప్రారంభమైంది. అమలు కూడా సమర్థవంతంగా జరుగుతుంది. ఒక పవిత్రమైన కార్యక్రమం, గ్రామాల్ని ముఖ చిత్రాల్ని మార్చే కార్యక్రమం. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,
దేశానికి మొత్తం ఆదర్శమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. గట్టిగా చెప్పండి, మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి. 4వ ముఖ్యమంత్రి, సాదా సీదాగా ఉంటాడు, ఎప్పుడు ఓటమి ఎరగలేదు, భవిష్యత్తులో కూడా ఓడిపోడు. ఇప్పుడే మీరు చూశారు, ప్రజల మనిషి, అందరి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా స్వాగతం పలకండి. మిత్రుడు, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలని తాపత్రయపడే వ్యక్తి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టిస్తున్న వ్యక్తి. గౌరవనీయులు జనసేన అధినేత, నాకు దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, సహచర గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కమలేష్ పాస్వాన్ గారు, ఇంకో పక్కన గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు అరవా శ్రీధర్ గారు, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్తా రూపానంద రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రోహిత్ కన్సాల్ గారు, అదే సమయంలో జాయింట్ సెక్రటరీ మిస్సెస్ రోహిణి గారు, మన రాష్ట్ర సెక్రటరీ దండే గారు. ఈరోజు మేము కోడూరుకు వచ్చినప్పుడు మాకు అఖండ స్వాగతం పలికిన ఎన్డీఏ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, దానికి నాంది నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే శ్రీరామ్జీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. మారీచుడు వేషం మార్చినట్టు రాజధానిపై జగన్ తడవకో మాట మారుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. అధికారం కోసం ఏవేవో మాటలు చెబుతున్నాడని, ఆ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రాజధానిగా అమరావతి కోసం అసెంబ్లీలో చట్టం చేశాం, పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎజెండా మోసం, ఆచరణ వహించడం, అటువంటి వ్యక్తి కల్లబొల్లి కబుర్లు చెబితే వినడానికి ఎవరూ లేరన్నారు. ఆయన వచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు, అవన్నీ కలే అని ఎద్దేవా చేశారు. నాడు 3 రాజధానులు అన్నాడు, మొన్న అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అన్నాడు, మళ్ళీ మావిగన్ అంటున్నాడు. మానసిక పరిపక్వత లేని పిచ్చోడిలా జగన్ మాట్లాడుతున్నాడని, పిచ్చోడి మాటలు పట్టించుకొని ప్రచారం చేసి ప్రజలను అయోమయానికి గురి చేయొద్దని మీడియాకు సూచించారు. మంచోడి మాటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిచ్చోడు సైకో మాటలకు ప్రాధాన్యత ఇవ్వద్దని, అమరావతి రాష్ట్ర రాజధాని అని దానిని మార్చడం ఎవరి వల్ల కాదన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని, అదే జగన్ పాలనలో పరిశ్రమలు
పారిపోయాయని తెలిపారు. చెప్పింది ఆచరించి చూపే నాయకుడు చంద్రబాబు అని, ఆయన రాష్ట్రానికి బ్రాండ్ అని కొనియాడారు. వెలుగొండకు శంకుస్థాపన చేసింది చంద్రబాబు, ప్రాజెక్టుకు నీరు ఇచ్చేది కూడా చంద్రబాబే అన్నారు. నాడు పట్టెసీమ ప్రారంభిస్తే బ్రేకింగ్లు ఇచ్చారని, ఇవాళ వెలుగొండ నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేస్తుంటే మిగిలిన పరిహారం ఎప్పుడు అని మాట్లాడుతున్నారంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు స్టెంట్లు వేయడం మానుకోవాలన్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు వెళుతున్నామన్నారు. ఈరోజు అధికారం కోసం ఆకులాడుతా ఏదేదో కబుర్లు చెప్తున్నాడు. మారీచుడు వేషాలు మార్చాడు. అమరావతి విషయాలు తీసుకుందాం. ఆ రోజు సపోర్ట్ అన్నాడు అమరావతికి, తర్వాత ఏమన్నాడు 3 మొక్కలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మావిగన్ అన్నాడు, ఈరోజు ఏమన్నాడు అమరావతి పరిరక్షణడు, మళ్ళీ మావిగన్కే ఓటేస్తున్నాడు. అంటే చట్టం చేశాం, అసెంబ్లీలో ఆమోదించాం, కేంద్రంలో 2 పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గజెట్ చేశాడు. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. అటువంటి వ్యక్తి కళ్ళబొల్లే కబుర్లు చెప్తున్నారు. చిన్న పిల్లోడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు చేసేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందించేశారు. మేము మంత్రులుగా ఉండి కూడా బోర్డులో చూసి కింద ఏం జరుగుతున్నాయి వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి మెరుగైన విధంగా రైతులకి ఇచ్చేదానికి తీసుకెళ్తాం. కానీ అరగాలం పండించే రైతుల కష్టాల్లో ఉన్నారు. రైతు అనేది ఏంటంటే మంచి గిట్టుబాటు ధరిస్తే రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం చేస్తాయి. ఆచరణలో కొంచెం గ్యాప్ ఉంది, అది గమనించాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మెరుగైన చర్యల కోసం కృషి చేస్తాం. అన్నీ బాగున్నా వాడిని ఆరోగ్యం ఉంది అంటారు, సక్రమంగా లేకుండా ఉన్నటువంటి పిచ్చోడు అంటారు. మంచిగా మానసిక పరిస్థితి బాగున్న వాళ్ళ మాట చెల్లుతుంది. మీరు ఒక విలేకరు అడుగుతారు. నేను రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్ ఉభయ సభలు తీర్మానం చేశాయి, కేంద్ర క్యాబినెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, రాజధాని గజెట్ రాష్ట్రపతి నోటీస్ చేశారు. ఈ రాజధాని అమరావతి మ్యాప్లో ఉన్నాయి. అవునా కాదని మేము వాడేవాడో పిచ్చోడో మాట్లాడితే మీరు మాట్లాడేది ఏంటంటే ఇది చట్టబద్ధత కలిగింది. మాటికి ఒక మానసిక పరిపక్వత లేని వ్యక్తులు మాట్లాడిన దాని గురించి మీరు ప్రజల్లో అయోమయం సృష్టించాలనుకుంటున్నారా? మీరు మీడియా పాత్ర ఏంది? మీడియా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి. పిచ్చోళ్ళు సైకోలు మాట్లాడే మాటలు మీరు ప్రాణం ఇవ్వకండి. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి. ఈ రాష్ట్రంలో పుట్టిన అమర్రాజా కంపెనీ పారిపోయింది బయటికి. నీకు ట్యాక్సులు నష్టపోయారు. ఇక్కడ వచ్చినటువంటి లూలు పరిస్థితులు పారిపోయి ఒక ఇండస్ట్రీ కట్టలేకపోయావు. నువ్వు వచ్చేసి అదేదో వాళ్ళేదో చెప్పారు పెట్టుబడులు మీరు మాట్లాడుతున్నారు. చూస్తున్నారు కళ్ళారా. మళ్ళీ రేపు నవంబర్లో మళ్ళీ సమ్మిట్ విశాఖపట్నంలో పెట్టబోతున్నాం. మరిన్ని పెట్టుబడులు తీసుకురాబోతున్నాం. మీరోజు కనపడట్లేదు మీకు ప్రగతి. వెలుగొండ చూశారు కదా, వెలుగొండ ఏం చేశారు? ఆ రోజు మీరందరూ పోయి బ్రేకింగ్ న్యూస్ చేశారు కదా, అయిపోయింది కొట్టాడో జగన్ వచ్చాడని. నీళ్లు లేని బావులని నిశ్చయం దూకారు సామె చెప్పినట్టు ఏమీ లేదు. వెలుగొండ పోజిచ్చారు. ఆ రోజు వచ్చి మేము చేస్తాను అడుగుతున్నాను, వచ్చి పరిహారం కావాలి, ఆచరణ చేసి చూపించాడు మా నాయకుడు. సిబిఆర్ ఈజ్ ఎ బ్రాండ్. ఆ రోజు 1996లో ఫౌండేషన్ వేసాం, 2026లో నీళ్లు వెలుగొండ సాగర్లో నీళ్ళు ఇస్తున్నాం. ఇది మా నిబద్ధత. ఎలక్షన్ ముందు స్టంట్ చేయటం, వాళ్ళ నాయకులు చప్పట్లు కొట్టడం, ఈరోజు నిర్వాసిత డబ్బులు అంటారు. ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు మిగిలేరు అంటారు. అన్నీ కాదు, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఒక్కోటి వెలుగొండ, పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి పనులు రెండు ఒకసారి చూపిస్తాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన ఏదో వచ్చి మార్చేస్తాడంటే ఆ బ్రహ్మల బతకబాకండి. మీరు కూడా మీకు కూడా ఉంటే ఆ గాలి పక్కన పెట్టుకోండి. అభివృద్ధి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం మేము ముందుకెళ్తున్నాం. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కత్తితో చేసిన దాడిలో బార్బర్ షాప్లో పనిచేస్తున్న మహేంద్ర అనే 44 సంవత్సరాల వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుడివాడకు చెందిన మృతుడు మహేంద్ర 3 రోజుల క్రితమే ఒంగోలులోని బార్బర్ షాప్లో పనికి కుదిరినట్లు తెలుస్తోంది. ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ వెల్లడించిన వివరాల మేరకు ఒంగోలు 60 అడుగుల రోడ్లోని శ్రీనివాస హెయిర్ స్టైల్ వద్దకు కొండపి మండలం నేతివారి పాలెంకు చెందిన గోగినేని రామారావు అనే వ్యక్తి పూర్తి మద్యం మత్తులో వచ్చాడు. తనకు షేవింగ్ చేయమని షాపులోని మహేంద్రను కోరగా, ఎక్కువ మద్యం తాగి ఉన్నావు, కొద్ది సమయం తర్వాత చేస్తానని సమాధానం చెప్పాడు. దాంతో మద్యం మత్తులో ఉన్న రామారావు పట్టరాని ఆగ్రహంతో మహేంద్ర చేతిలోని కత్తిని లాక్కొని విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో మహేంద్ర తీవ్రంగా గాయపడడంతో చుట్టుప్రక్కల వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
మహేంద్రపై దాడి జరిగిన వెంటనే చుట్టుప్రక్కల వారు ఆగ్రహంతో నిందితుడు రామారావుపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. అతను కూడా రిమ్స్లో చేరాడని సమాచారం ఉందని, కేసు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తాలూకా సీఐ విజయకృష్ణ తెలిపారు. మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్లో శ్రీనివాస హెయిర్ స్టైల్స్ అనే ఒక సెలూన్ దగ్గర ఇద్దరు వ్యక్తుల దగ్గర మధ్య ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో ఒక మనిషి చనిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే నాగినేని రామారావు అనే అతను సుమారు 67 సంవత్సరాల వయసు, నేతివారిపాలెం, కొండెపి మండలం. ఇతను ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలు వచ్చి మద్యం సేవించి సెలూన్కి వెళ్ళి ఆ సెలూన్లో పనిచేస్తున్నటువంటి గొరటిపాటి మహేంద్ర అనే వ్యక్తిని గడ్డం చేయవలసిందిగా కోరినట్లు తెలిసింది. మద్యం దాగి ఉన్నావు, ఇప్పుడు కాదు తర్వాత చేస్తానని అతను చెప్పినట్లు, దాని మీద ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు, ఈ మద్యం తాగిన వ్యక్తి రామారావు ఎవరైతే ఉన్నారో ఈ ఘర్షణ జరిగే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కత్తి ఒకటి తీసుకొని మెడ మీద పొడవటం జరిగింది. దాంతో మహేంద్ర మళ్ళీ అక్కడ నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసే క్రమంలో మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. ఈ రామారావు అనే వ్యక్తికి కూడా కొంత గాయాలయ్యాయి. అతను మా అదుపులోనే ఉన్నాడు. అతనికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ఘర్షణ మీద చనిపోయిన వ్యక్తి అయినటువంటి మహేంద్ర యొక్క బంధువుల దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు వాళ్ళ బంధువులు వస్తే కానీ మనకు తెలియదు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిర్వహించిన గ్రీవెన్స్కు భారీ ప్రజానీకం తరలివచ్చారు. వైసీపీ 3 రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే 11 సీట్లు వచ్చిన జగన్పై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగన్ అనే పిచ్చి చేష్టలతో ఎన్నికలకు వెళ్తే 0కే పరిమితమవుతారన్నారు. జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే లక్ష్యంతో మాట్లాడుతున్నారన్నారు. 3 రాజధానుల పేరుతో ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 450 కోట్లు ఖర్చు పెట్టి తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారని తెలిపారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చూసి ఓర్చుకోలేక జగన్ విషం కక్కుతున్నారన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం, అసెంబ్లీ సెషన్స్లో. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏమి లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒక్కటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాంటి తరుణంలో మళ్ళీ ఎలక్షన్ ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత మళ్ళీ మొన్నటి నుంచి అమరావతి పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, కాలేజీలు పెట్టడానికి వస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తున్నారు. ఒక కాన్ఫిడెన్స్ పట్టుకొచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాన్ఫిడెన్స్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దేశ విదేశాలు తిరిగి ఇన్వెస్టర్స్ రంగం తీసుకొచ్చి రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలనే ఉద్దేశంతో చేస్తే మళ్ళీ నిన్న మొన్నట్లో మళ్ళీ మొదలుపెట్టారు మావిగన్తో ఎలక్షన్కి వెళ్తారని. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మావిగన్ అనేది పిచ్చి శాస్త్రంతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0తో. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు 1వ పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. పొగాకు బేళ్లను కొనుగోళ్లను పరిశీలించి నాణ్యతకు తగ్గట్టుగా ధర లభిస్తోందా లేదా అని రైతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగాకు రైతుల ఆందోళన గుర్తించిన సీఎం చంద్రబాబు వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు. తర్వాత పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ ఆశాజనకంగా మాత్రం లేదన్నారు. బోర్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పొగాకు వేలంలో ఎలాంటి బేళ్లు ఉంచాలనే దానిపై కొంత అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
నో బిడ్స్ తగ్గించాలని చెబుతున్నప్పటికీ ఇంకా కొంత మార్పు రావాల్సి ఉందని, కొనుగోలుకు అన్ని కంపెనీలు రావాలని, అలా వచ్చే విధంగా బోర్డు అధికారులు కొనుగోలు సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. వేలం కేంద్రంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. బేళ్ల కొనుగోళ్లు తిరస్కరణకు కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాపారులందరూ అన్ని బోర్డులు ప్లాట్ఫామ్స్లో వేలంలో పాల్గొనాలని, ప్రతి రైతుకు సరైన న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయదని, రైతులు పండించిన పంటను ఏ విధంగా అమ్మించాలో ఆ విధంగా చర్యలు తీసుకుని రైతులకు మేలు చేసే విధానాన్ని కూటమి ప్రభుత్వం అనుసరిస్తుందని తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, మార్క్ఫెడ్ డిఎం హరికృష్ణ, బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జస్ట్ ముందుకు వెళ్ళాలి. ఎంత కూల్ డౌన్ చేయాలంటే ఫుల్ చేస్తా ఉన్నాం. మరి అబ్నార్మల్గా రేట్లు పెంచాము. పొగాకు రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చెందిన నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బోర్డు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా ట్రేడర్సు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసే దానిలో మంచి టొబాకో 200 అబవ్ ఉండాలి అనేది, అదేవిధంగా అందరు ట్రేడర్స్ పార్టిసిపేట్ చేయాలి. కానీ పొగాకు బోర్డు కూడా సెలక్షన్ ఆఫరింగ్ తీసుకొని రావడం, నో బిడ్స్ తగ్గించడంలో వాళ్ళ పాత్ర పోషించాలని చెప్పడం జరిగింది. పరిస్థితి అయితే మెరుగైంది, కానీ ఇంకా ఆశాజనకంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తాను. ఈరోజు చూస్తే కాంపిటీషన్లో బిడ్డింగ్లో కూడా కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తాయి. నంబర్ వచ్చినప్పటికీ కూడాను పార్టిసిపేట్ తగ్గుతూ ఉంది. దీన్ని నేను బోర్డు అధికారికి అయితే ఒకటి ఫీల్డ్ విజిట్కి వెళ్ళాలి, సెలక్షన్ ఆఫరింగ్ తీసుకురావడంలో మీరు కృషి చేయాలి. ఎందుకంటే మీకు రిజెక్షన్లో కొంచెం ఆరబెట్టుకోవాల్సి ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి మంచి పొగాకు తీసుకురావడం తేవడం. రెండోది ట్రేడర్స్ మీద ప్రెజర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని నేను ఫీల్డ్లో ఉన్న విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాం. అవసరం మళ్ళీ సీఈఓలతోటి కూడా మాట్లాడించి పొగాకు కొనుగోలు చేసి రైతులకు ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాం. అంటే మనకి మంచి పొగాకులో 200 అబవ్ రేట్లు తీసుకుంటూ యావరేజ్ ప్రైస్ అనేది 200 అబవ్ రావాలని చెప్తూ, లో గ్రేడ్లో కూడా ఉండే దాన్ని బట్టి మనం రేటు తీసుకున్నాం. నో బిడ్స్ అంటే రైతుకి తీసుకురావడం తీసుకెళ్ళడం భారమైన విషయం కాబట్టి నో బిడ్స్ తగ్గించమని చెప్పారు. వీళ్ళు అయితే మాత్రం చెప్పిన దానిలో కంపారిటివ్ చెప్తున్నారు, కానీ కంపారిటివ్గా తగ్గింది, కానీ ఆశించినంత తగ్గలేదు. నేనే ఇంత మొదట్లో చెప్పాను, ఇవన్నీ తగ్గాలి. మళ్ళీ నేను మా సహచార మంత్రి రవి గారు, అచ్చెన్నాయుడు గారితో కలిసి బోర్డు అధికారులతో ఇవాళ రేపు ఒకసారి మాట్లాడి ఇది మాత్రం కొంచెం గట్టిగా తీసుకొని, నేను టంగుటూరు పోయాను, టంగుటూరు కొంచెం ఆశ్చర్యజనకంగా ఉంది. ఇక్కడ కొంచెం కంపారిటివ్గా ఈ నో బిడ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదే మన ట్రేడర్స్ మీద కొంచెం ఒత్తిడి పెంచాల్సినట్టుగా అర్థమవుతా ఉంది. తప్పనిసరిగా ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టి పోయి ఇంకొంచెం ప్రజలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం మీరు గత సంవత్సరం బర్లీ కొనుగోలు 300 కోట్లు కేటాయించాం. గత సంవత్సరం 300 కోట్లు కేటాయించండి. ఈ రోజున పొగాకు ఎంత ఉంది, ఎన్ని మిలియన్లు ఉత్పత్తి అయింది, ఆ 8 మిలియన్లు ప్రభుత్వం వ్యాపారం చేసే పరిస్థితి కాదు. అక్కడ ప్రభుత్వం రైతులను ఆదుకునే దాని మీద ఎవరి మీద ఒత్తిడి చేయాలో దాని మీద చేసుకొస్తాం, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి గవర్నమెంట్ పూర్తి స్థాయి వ్యాపారం అనేది కాదు. అలాగే బర్లీకి ఎవరు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితులు మేము ఇన్వాల్వ్ అయ్యి 300 crores ఖర్చు పెట్టాం మేము. ఈరోజు మీరు 200 కూడా కేటాయించడం మీరు అడుగుతున్నారు. రాష్ట్రం కేటాయించిన దానికన్నా అవసరమైతే పెట్టగలం. ముందు ఏ వ్యవస్థ ఎవరు పనిచేయాలో దాని మీద మన ప్రయత్నం చేస్తాం. ఎంత సిస్టమ్
ఈరోజు ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి దాన్ని కొనుగోలు చేయించాల్సిన బాధ్యత ఉంది. మనం మాట్లాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ట్రాక్లో తీసుకురావడం, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలి. అగైన్ మేము ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి గ్రౌండ్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టి తీసుకుంటాం. నో బిడ్స్ తగ్గించేదానిలో బోర్డు విశేషంగా కృషి చేయాలి. రెండవది, ట్రేడర్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు కానీ యాక్టివ్ పార్టిసిపేషన్ జరగటం. పార్టిసిపేషన్కి పర్చేజెస్లో కొన్ని కంపెనీలో చేస్తున్నాయి. వాళ్ళేమో మా టార్గెట్ అయిపోయిందంటే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నింటి కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. బోర్డు ఉందా రైతుల కోసం, రైతులకి వ్యాపారులకు మధ్యలో ఉండి రైతులకు న్యాయం చేయడం కోసం బోర్డు ఉంది. ఈ సమాచార విషయం కూడా నిన్న నాకు టంగుటూరులో దృష్టికి వచ్చింది. ఇది ఒకసారి వాళ్ళ అధికారులతో మాట్లాడి బులెటిన్ రిలీజ్ చేసే విధంగా వాళ్ళతో జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. శ్రామికులతో కలిసి మట్టి తవ్వి తీశారు. అభివృద్ధి సంక్షేమ ఫలాల విస్తరణే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. వీబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతోందన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు దూరదృష్టి, సమర్థ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొత్త రూపమే ఈ వీబీజీ రామ్జీ అని అన్నారు. కొత్త చట్టం వల్ల గ్రామీణులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ పథకం కింద 125 రోజుల పని లభిస్తుందని అన్నారు. ప్రాంతాల మధ్య పనులలో వ్యత్యాసం ఉండకుండా అన్ని ప్రాంతాలకు పనులు, నిధులు కేటాయింపులో ఏకరూపత ఉంటుందని అన్నారు. పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి వీబీజీ రామ్జీ వికసిత్ భారత్ని సాధించాలని ప్రధానమంత్రి గారి యొక్క ఆశయం, సంకల్పం. అంటే ఈ భారతదేశం అనేది ఒక అభివృద్ధి చెందాలి, అన్ని విధాల విద్య, ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా ఉండాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగంగా వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వీరిద్దరికి తోడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఇవన్నీ కూడా ఆయన కిందగా వస్తాయి. వీటన్నిటితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరూ కూడా 2047 నాటికి స్వర్ణ ఆంధ్రగా సాధించాల లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. చెప్పినవన్నీ చేసుకుంటా పోతున్నాం. కొత్తగా వచ్చిన పథకాలను అందిపుచ్చుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతోటి వీలైనంత ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మనం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం తీసుకెళ్తూ ఈరోజు నుంచి కొత్త పథకం కింద మీ అందరికీ కూడా 125 రోజుల ఉపాధిని కల్పించేదానికి ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఈరోజు తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి అమలవుతుంది. కొంతమంది పోయినసారి చేసిన పనులకి సిమెంట్ రోడ్లు కావచ్చు, మట్టి పనులు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, బిల్లులు రావాలనుకుంటారు. అందరికీ ఆ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మీరు చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. నిన్న దాకా చేసాం మట్టి పని, ఈ రోజు స్టీమ్ మారింది కదా, మా మాస్టర్ వస్తారా రాదా కొంతమంది గారు రాజుకోవాలంటే అలాంటిది ఏమీ లేదు. ఇది పేరు మార్చాము, మీకు రావాల్సినటువంటి వేతనం పెంచాము, అదేవిధంగా రోజులు పెంచాము. అంతేగాని మీకు రావాల్సిన డబ్బుల విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి అభద్రత అవసరం లేదు. మీరందరూ కూడా ఉండాలని, మెరుగైన అభివృద్ధికి ఇది చక్కగా ఉపయోగపెట్టుకోవాలని మనం కోరుకుంటూ ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది, దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసి ప్రజలకి ఇంకా ఉపయోగకరంగా వీబీజీ రామ్జీ అని చెప్పేసి ఒక నామకరణం చేసి కొన్ని మెరుగైనటువంటి అంశాలను అందులో
పొందుపరిచి ఈ రోజు నుంచి అది ఇంప్లిమెంట్ చేయడం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా ఈ గ్రామంలో అరేంజ్ చేసినటువంటి ఈ ప్రారంభోత్సవ సమావేశానికి మనకి ఏంటంటే పని కల్పించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రోగ్రాం ఇది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మనకు మనమే ఆ పని చేసుకుని మనకు మనం సెల్ఫ్గా అభివృద్ధి చేసుకుని అభివృద్ధి చెందాలనేటువంటి ఒక ఒపీనియన్తో చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. సో కరువు పనిని మానేసేసి మనం జీరామ్జీ అని మనం అంటాము. ఎంచేదంటే ఇది హిందీలో ఉన్న వర్డ్ కాబట్టి అదంతా పలకడం అనేది చాలా కష్టం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఇది దాని పూర్తి పేరు. గ్యారంటీ అని అంటే కనుక డెఫినెట్గా పనికి కల్పించవలసినటువంటి బాధ్యత, పని చేయించి దాన్ని మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఈ సందర్భంగా ఈ యొక్క యాక్ట్లో చేర్చడం అనేది జరిగింది. సో అందుచేత మనకి మీ దగ్గర ఏమీ పని లేదు, లేదంటే కనుక పని కల్పించలేకపోతున్నామని రేపు పొద్దున గవర్నమెంట్ చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. సో పని కల్పించాలి, పని లేకపోతే కనుక దానికి సంబంధించినటువంటి భరణం అయితే మనకి కంపల్సరీగా ఇవ్వాలని. కుటుంబానికి 100 రోజులు మాత్రమే పనిస్తే సంవత్సరానికి ఈ బీబీజీ రామ్జీలో 125 రోజులు మనకి కుటుంబానికి పని ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇంకా మెరుగైనటువంటి సపోర్ట్ అనేది ఈ పథకంలో వస్తుంది. అంతేకాదు మనకి ఈ పథకం ద్వారా ముఖ్యంగా 4 అంశాలు దీంట్లో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే, ఒకటి నీటి సంరక్షణ, అలాగే భద్రత అనేది ఒక ముఖ్య అంశం. దానికి సంబంధించినటువంటి అన్ని సింగరాయకొండ వద్ద ఉన్న NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డును పరిశీలించి జాతీయ రహదారుల శాఖ, రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. కనుమళ్ళ, కలికివాయి, మూలగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు నిత్యం ఏదో ఒక పని మీద సింగరాయకొండకు పొలాలకు వెళుతుంటారని, సరైన యాక్సిస్ సర్వీసు రోడ్డు లేక ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మేజర్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ సదుపాయాన్ని పునరుద్ధరించడం, అలాగే కనమళ్ళ నుండి సింగరాయకొండ వరకు సర్వీస్ రోడ్డు, అవసరమైన ప్రదేశాల్లో అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జాతీయ రహదారుల శాఖ పీడీ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిటిసి సుశీల, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ తహసీల్దార్ ఎన్వి రాజేష్, సింగరాయకొండ సిఐ వై శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే 16లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియా సింగరాయకొండ దగ్గర ఉన్న దాని మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తర్వాత నేను, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, ఇంకా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ రోడ్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎర్లియర్గా ఉన్నప్పుడు ఏమైందంటే, ఇక్కడ మనకి కనుమల్ల అనే ఒక విలేజ్ ఉంది, అండ్ సింగరాయకొండ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, కనుమల్ల ఏమో రైట్ సైడ్ ఉంది. సో సింగరాయకొండకి కంపల్సరీగా విలేజ్ నుంచి స్కూల్స్ కానీ, లేదంటే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ ప్రజలందరూ కూడా అటు వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా మనకి పొలాల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇటు నుంచి సింగరాయకొండ నుంచి కనుమల వైపు, కొలువై వరకు పొలాల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు దాటాలి. సో ఇక్కడ అండర్ పాస్ లేదు. చాలా ఇక్కడ ప్రజలందరూ కూడా అండర్ పాస్ డిమాండ్ ఉంది చాలా కారణం బట్టి. బట్ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద అయింది కాబట్టి ఇప్పుడు అండర్ పాస్ అనేది దానికి సొల్యూషన్ కాదు. కాబట్టి మనము ఉన్న దాంట్లో ఏమి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు మేము కూడా మొత్తం థరోగా ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. సో ఇందులో మాకు ఒక 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే, ఆల్రెడీ కొన్ని అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేసి ముందు వేఐటీ ఫామ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సైడ్ సర్వీస్ రోడ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. కాబట్టి ఆ టెండర్ అయ్యి సర్వీస్ రోడ్ కంప్లీట్ అయ్యే లోపల
ముందు టెంపరీగా రోడ్ ఫామ్ చేయమని చెప్పేసి అన్నాము. అది మన పీడీ గారు, నేషనల్ హైవే పీడీ గారు అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తానన్నారు. సో మూడో సొల్యూషన్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్డు టోటల్గా కంప్లీట్ అయ్యి మెయిన్ రోడ్డు బ్లాక్ అయ్యే వరకు కూడా ఈ స్పీడ్ అనేది కొద్దిగా తగ్గేలాగా ఈ స్పాట్కి ఇటు 60 మీటర్స్ అటు 60 మీటర్స్ దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ లాంటిది పెట్టమన్నాం. స్పీడ్ బ్రేకర్స్ ఇన్ ద సెన్స్ అలర్టివ్ స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటాయి, అట్లాంటివి పెట్టమని చెప్పేసి అన్నాము. సో ఈ 4 సొల్యూషన్స్ కనుక వస్తే యాక్సిడెంట్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రజలకి ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ మేము ఉండగానే కూడా చూసాము, వాళ్ళకి కంపల్సరీ రోడ్డు దాటవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనం రెక్టిఫై చేస్తాము. సో యాక్సిడెంట్స్ అనేవి కూడా తగ్గుతాయి. మేజర్ యాక్సిడెంట్ స్పాట్గా ఇది ఉన్నది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపటి నుంచే పీడీ నేషనల్ హైవే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేస్తారు. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో రాయిని కదిలిస్తున్న సమయంలో దొర్లిపడ్డంతో దాని కింద చిక్కుకొని 7 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. భారీ యంత్రాన్ని తీసుకువచ్చి బండరాయిని తొలగించారు. మృతులు బీహార్కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. పోలీసులు, అధికారులు, మైనింగ్ అధికారులు క్వారీలో భద్రతా ప్రమాణాల గురించి ప్రమాద తీరుపై సమాచారం సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఒంగోలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. నగరపాలక సంస్థలోని ఛాంబర్లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై 20 మంది అర్జీలు అందజేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న అనంతరం ప్రాధాన్యత క్రమంలో వెంటనే పరిష్కరించాలన్నారు. అదే సమయంలో సంబంధిత అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు 1800-425-2381 నంబర్కి ఫోన్ చేసి తమ సమస్యలను వివరిస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. నగరపాలక సంస్థలో అవుట్సోర్సింగ్ కింద 200 మంది పనిచేస్తున్నారని, వారిలో పని చేయకుండా జీతం తీసుకునే వారిని తీసివేస్తామని స్పష్టం చేశారు. నెల రోజుల పాటు క్లీన్ స్వీప్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి నగరాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూస్తామన్నారు. పోతరాజు కాలువ వద్ద ఆక్రమణలు తొలగించి వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా చూస్తామన్నారు. కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ లేఖ రాసినట్లు రాజాబాబు తెలిపారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం మున్సిపల్ ఆఫీస్లో రెగ్యులర్గా మనకు పేపర్లోను మీడియాలోనూ కూడా కొంచెం నెగిటివ్ వస్తుంది. వాటర్ సప్లై సరిగ్గా లేకపోవడం కానీ శానిటేషన్ ఇష్యూస్ వస్తున్నాయి. దీంతోపాటు కొన్ని టౌన్ ప్లానింగ్లో ప్రాపర్ ఇంప్లిమెంటేషన్స్ జరగట్లేదని చెప్పేసి నార్మ్స్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనేది పేపర్లో కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా ఈ రోజు నేను ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి సెక్షన్లో కూడా ఎంతమంది పనిచేస్తున్నారు, ఏమేమి పెండింగ్ ఉన్నాయనేది కూడా మనం అంతా కూడా రివ్యూ చేసాము. సో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇస్ ది పారామౌంట్ ఇష్యూ. పబ్లిక్ గ్రీవెన్స్ అనేది అది అతి ముఖ్యమైనటువంటి అంశంగానే మనం అడ్మినిస్ట్రేషన్లో చెప్తున్నాము, అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో చెప్తున్నాము, అది కూడా ఇక్కడ కూడా మనం చెప్పాం. సో దీనికి సంబంధించి పబ్లిక్ ఎటువంటి పిటిషన్స్ వచ్చినప్పటికి కూడా దాన్ని స్వయంగా ఎయిదర్ కమిషనర్ కానీ లేదా కన్సర్న్ ఆఫీసర్ కానీ వెళ్ళి కంప్లీట్గా వాళ్ళతో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయాలి. ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూ అంటే కనుక ఆ ఫైనాన్షియల్ ఇష్యూకి ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం రాయాలి. నాన్ ఫైనాన్షియల్ అయితే ఇంక ఇమ్మీడియట్గా దాన్ని మనం రిజాల్వ్ చేయాలి. సో ఈ 2 ప్రిన్సిపల్స్ మీద మనం యాక్చువల్గా ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వర్క్ చేస్తుంది.
అందులో భాగంగానే ఈరోజు మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరైన అమౌంట్ ఆఫ్ వర్క్ ఇచ్చామా, లేదంటే ఎక్కువ వర్క్ ఎవరికి ఉందో తక్కువ వర్క్ ఎవరికి ఉందో అనేది కూడా మనం కొంతమందికి అడగడం జరిగింది. కొన్ని సెక్షన్స్లో అయితే కొంత లీస్ట్ వర్క్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హెవీ బర్డెన్ వర్క్ ఉన్నారు. సో వాళ్ళని రేషనలైజ్ చేయమని చెప్పేసి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు అవుట్సోర్సింగ్లో ఆల్మోస్ట్ చాలామంది ఒక 200 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరికీ సరైన పని ఇస్తున్నామా లేదా, వాళ్ళ ఫీల్డ్లో కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా అది అటు శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి MHO, ఆ తర్వాత మనకి ఇంజనీరింగ్ వింగ్ని కూడా మనం ఒకసారి చూడమని చెప్పేసి అన్నాము. సో ఒకవేళ నిజంగా కనుక వాళ్ళకి వర్క్ లేకుండా ఉంటే కనుక 100% వాళ్ళ సర్వీసెస్ని మనం తీసేస్తాం. ఎందుకంటే వర్క్ ఉంటేనే చేయాలి, జీతం తీసుకున్నప్పుడు పని చేయాలి. జీతం తీసుకుని పని చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉంటే కనుక మనం చేస్తాం. ఇక రెండో అంశం ఏంటంటే ఈ గవర్నమెంట్ క్లీన్ స్వీప్ చేయమని చెప్పేసి 1 month ప్రోగ్రామ్ పెట్టారు. ముస్లింల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మౌలానా షేక్ ఆబిద్ అజ్మీ అన్నారు. హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన ముస్లింలకు సబ్సిడీ రూపంలో ₹1,00,000 అకౌంట్లో జమ చేయడమే నిదర్శనమన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హజ్ యాత్ర ఎంతో సంతోషంగా ముగించుకొని వచ్చామని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారన్నారు. వైసీపీకి చెందిన కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ముస్లింలను ఇబ్బంది పెట్టడం జరిగిందని ఆరోపించారు. ముస్లింలు అంతా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. 30 కోట్ల 3 లక్షల రూపాయలు నగదు జమ చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిల్ భాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ పాల్గొన్నారు. వాళ్ళ హజ్ యాత్రలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారనేసి హామీ ఇచ్చారు. నిన్న 1/7/2026 నిన్న మధ్యాహ్నం హజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చిన హాజీలందరికీ వాళ్ళ అకౌంట్లో ₹1,00,000, ప్రతి హాజీకి ₹1,00,000. ఏ హాజీలు అయితే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరారు దాదాపుగా 331 మంది హాజీలు విజయవాడ నుంచి బయలుదేరారు. వాళ్ళు హ్యాపీగా రిటర్న్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ నిన్న వాళ్ళ అకౌంట్లలో ₹3,31,00,000 వాళ్ళ అకౌంట్లో పడినాయి. ప్రతి ఒక్క హాజీకి ₹1,00,000 మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ప్రతి హాజీకి వారి అకౌంట్లో ₹1,00,000 సబ్సిడీ ప్రభుత్వం ప్రకటించినట్టుగా వాళ్ళ ప్రాంతాలకు చెందిన వెంటనే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఈ అవగాహన లేని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేయడంలో ఇంకా వాళ్ళ నాయకులు కూడా అంతే. వాళ్ళ ప్రతిపక్ష అసత్యాలు అబద్ధాలతో వాళ్ళ పార్టీ కూడా జరిగింది. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడడం మంచిది. వాస్తవం ఏంటంటే హజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే సబ్సిడీ అందజేయడం జరుగుతుంది. ఆ అవగాహన, ఆ కనీస విషయ పరిజ్ఞానం లేకుండా ఒక మీడియా ఉందని చెప్పేసి అసత్యాలని అల్లదేసి ముస్లిం సమాజాన్ని తప్పుదల పట్టించడాన్ని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నట్లుగా తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ముస్లిం సమాజం సుఖంగా, సంతోషంగా, సంక్షేమ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వారి ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి చెందారంటే వాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అది వేరే గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. 125 రోజుల పాటు నైపుణ్యం లేని పనికి చట్టబద్ధమైన హామీతో పాటు వారానికోసారి కూలీ చెల్లించే విధానం అమల్లోకి రావడం వల్ల శ్రామికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం మన రాష్ట్రంలో అమలు జరుపుతా ఉన్నాం. ఈరోజు గతంలో ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనిదినాలు ఖచ్చితంగా ఇవ్వాలనేదే ఆ కార్యక్రమం, ఆ పథకం యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు నూతనంగా వికసిత్ భారత్ జీరాంజీ కార్యక్రమం నుంచి ఈ రోజు నుంచి 125 రోజులు పని దినాలు కల్పించాలి. ఈ పని దినాలన్నీ కూడా గ్రామంలో ఈ వికసిత్ భారత్ జీరాంజీ యొక్క అధికారులందరూ కూడా వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, ఏపీఓస్ కానీ వీళ్ళందరూ కూడా మన గ్రామానికి వచ్చి గ్రామంలో ప్రజలందరినీ గ్రామ సభ ఏర్పాటు చేసి మనకు కావాల్సినటువంటి పనులు మన చేతనే ఎంపిక చేసుకొని ఆ పనులు పూర్తి చేసే బాధ్యత ఈ కార్యక్రమం కింద మన ప్రభుత్వ అధికారులందరూ కూడా తీసుకుంటారు. జనసేన పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష పదవికి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి పార్టీ నాయకుడు జడా బాల నాగేంద్ర దరఖాస్తు చేశారు. కాపు కళ్యాణ మండపం దరఖాస్తుల సేకరణ కేంద్రంలో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలో బాల నాగేంద్ర 2 పదవులకు దరఖాస్తు చేసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా సుదీర్ఘ అనుభవం కలిగిన తనను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించి రెండింటిలో ఏదో ఒక పదవి ఇస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లా పరిశీలకులుగా వచ్చినటువంటి కిలారి వెంకట రోసి గారిని వచ్చిన మొదటి రోజే కలవటం జరిగినది. వారికి నా పరిశీలనని, నా అభ్యర్థనని పరిశీలించమని చెప్పాను. ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పారు. నువ్వు బీసీ అభ్యర్థివి, ప్రకాశం జిల్లాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు, యాదవ్ కులానికి చెందిన వ్యక్తివి కాబట్టి నీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది చెప్పారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో మేదరమిట్ల పరిసర ప్రాంత ప్రజలు, విద్యార్థులు కదలికలపై శ్రద్ధ పెట్టాలని అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయని, పిల్లలు అవగాహన లేకుండా ఆటలాడుకుంటూ చెరువులు, కుంటల్లో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల భద్రత పట్ల ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్నీ కూడా నిండి ఉన్నాయి. ఈ మధ్య పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పకుండా మరి ఈతకని వెళ్ళి చనిపోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య మన ఏరియాలో జరిగింది. కావున మరి అన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను కూడా స్కూల్కి ఓపెన్ అయినాయి కాబట్టి వెళ్ళి వచ్చేటప్పుడు కొద్దిగా వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇట్లాంటి బయటికి వెళ్ళి ఇట్లాంటి కుంటల్లో దిగి చనిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు వాళ్ళని కొద్దిగా అవేర్నెస్ కల్పించాలి, దృష్టి పెట్టాలని కోరుతున్నాను. అట్లాగే హై స్కూల్ హెచ్ఎంలకు కానీ, టీచర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు మరి ప్రైవేటు స్కూల్స్ అయితే వాళ్ళు బస్సులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇళ్ళ దగ్గర సక్రమంగా వెళ్తున్నారా లేదా, బస్సు ఎక్కేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదనేది ఒకసారి డ్రైవర్లకు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ కావాలి. మేము కూడా రీఓపెన్ అయింది కాబట్టి మేము మా ఎస్ఎల్, మా స్టాఫ్ అంతా కూడా ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి మేమంతా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి ఇబ్బందులు లేకుండా చేస్తాము. అట్లాగే మనం మేదరమెట్లో ఈ మధ్య వాహనాలు రద్దీ ఎక్కువైన దృష్ట్యా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయింపు. ఒంగోలులో పట్టపగలు బార్బర్ దారుణ హత్య. మద్యం మత్తులో నిందితుడు దాడి చేశాడని వెల్లడించిన తాలూకా సీఐ విజయ్ కృష్ణ. మావిగన్ అంటూ జగన్ ప్రేలాపనలు చేస్తున్నాడని రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం. పిచ్చివాడి మాటలు పట్టించుకోవద్దని మీడియాకు సూచన. డి న్యూస్లో నేటి మాట. జ్ఞానం అంటే తాను తెలుసుకునేది కాదు, తనను తెలుసుకునేది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.